హే ఫ్రెండ్స్, నేను మీకోసం ఏం తెచ్చానో చెప్పుకోండి చూద్దాం. ఏం తెచ్చావు? ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తెచ్చాను. ఫ్రెండ్షిప్ బ్యాండ్సా? వావ్. ఇదిగో, ఇది నీకు పర్పుల్ అంటే ఇష్టం కదా. కుందనాకేమో బ్లూ. తరణి, ఇది నీకు నచ్చాయా? వావ్, థ్యాంక్ యూ జాను. చాలా బాగుంది. చాలా బాగున్నాయి. మరి మన డియర్ ఫ్రెండ్ స్వామికి ఏది? అయ్యో, అదెలా మర్చిపోతాను. ఇదిగో, ఇది స్వామికి. జాహ్నవి, ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ చూస్తుంటే స్వామి మాటలే గుర్తుకొస్తున్నాయి. స్నేహం గురించి చెప్తూ ఎనీ టైం ఎనీవేర్ ఎదుటి వాళ్లకు సహాయపడేలా మనల్ని ప్రోత్సహించేదే పవిత్రమైన స్నేహం అన్నారు. హే, ఆ బౌల్ ఏంటి? దాంట్లో ఉన్న చిట్స్ ఏంటి? ఏం లేదు జాను, నువ్వు ఇంకా రాలేదని చూస్తూ మేము మాట్లాడుకుంటున్నాం. అసలు రియల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారా అని. మరి మంచి ఫ్రెండ్స్ క్వాలిటీస్ ఏంటి అని ఆలోచిస్తున్నాం. ఇదిగో, ఎవరికి తోచినవి వారు చెప్తుంటే ఈ చిట్స్ మీద రాస్తున్నాను. వావ్, ఏది నాకివ్వు. హే, నాకు ఐడియా వచ్చింది. ఏంటది? ఈ చిట్స్ ఒక గేమ్ ఆడదామా? ఆడదాం. ఒక్కొక్కరు ఒక్కొచ్చి తీయాలి. అందులో ఏది వస్తే దాని గురించి ముందు మాట్లాడాలి. సూపర్ ఐడియా. కానీ ఎవరి గురించో ఎందుకు? మంచి ఫ్రెండ్స్కి ఉండే ఈ క్వాలిటీస్ మన స్వామి చిన్నతనంలో ఎలా చేసి చూపించారో చెప్పుకుందాం. బెస్ట్ థాట్ రాకుందనా. నేనైతే రెడీ. మేము కూడా రెడీ. సరే, ముందు బాగా మిక్స్ చేసి రోహిత, ముందు నువ్వు తీయు. హే, నాదే ఫస్ట్ ఛాన్స్. మళ్ళీ కలుపుతా. ఇప్పుడు తీస్తున్నా. హే, నాకివ్వు, నేను చూసి చెప్తా. సత్యం. సత్యం అంటే నిజం చెప్పటం. వెరీ గుడ్ పాయింట్ కదా. ఫ్రెండ్షిప్లో చాలా ఇంపార్టెంట్. అంతేకాదు, మన స్వామిని చిన్నతనంలో కొందరు సత్యమని మరికొందరు రాజు అని పిలిచేవారు. మీకు తెలుసు కదా? అవునవును, చాలా బాగుంది. స్నేహంలో సత్యం గురించి, సత్యం చూపిన సత్యాల గురించి. వాహ్ వా వాహ్ వా. ఏ కుందనా, నీలోని కవి బయటకు వచ్చాడు. సరే, స్వచ్ఛమైన స్నేహానికి సత్యం పునాది ఎలా అవుతుందో చెప్పే ఒక సంఘటన సత్యం బుక్కపట్నం స్కూల్లో చదువుతున్నప్పుడు జరిగింది. రమేష్ అనే అబ్బాయి సత్యానికి స్కూల్మేట్, బెంచ్మేట్ కూడా. సత్యం, నేను బుక్కపట్నం స్కూల్లో చదువుకునే టైంలో అయ్యంగార్ అనే టీచర్ ఉండేవారు. అయ్యంగార్ బజార్లో ఎక్కడైనా కనిపిస్తే చాలు పిల్లలందరూ భయంతో ప్రక్క సందులోకి దూరి జారుకునేవారు. ఒకనాడు ఆయన సత్యాన్ని ఎదురు సందులోకి వెళ్ళడం చూశాడు. సత్యం కూడా తనకు భయపడి అలా చేశాడేమో అని అపోహపడ్డారు. ఆనాడు క్లాసుకు రాగానే కర్ర తీసుకొని, ఏ రాజు, నీవెందుకు నన్ను చూసి పక్క సందులోకి దూరావ్ అని అడిగారు. దానికి సత్యం, సార్, ఆ సందులో ఉన్న నా ఫ్రెండ్ వద్ద నా బుక్ ఉంది, దాన్ని తీసుకోవడానికి వెళ్ళాను అని చెప్పాడు. నిజంగా చూడలేదా అని కోపంగా అరిచాడు. కొడతాను అని బెదిరించాడు కూడా. సత్యం బెదరలేదు, అసత్యం పలకలేదు. సార్, మీకు కొట్టాలనుంటే కొట్టండి అన్నాడు. సత్యం నిజమే చెబుతున్నాడని ఆయన గ్రహించాడు. సత్యం, నీవు అలాంటి వాడవి కాదని నాకు తెలుసు. నీవు ఎన్నడూ అసత్యం పలకవు. రేపు నీవు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళు అని అడిగారు. ఆయన ఆజ్ఞ ప్రకారం సత్యం ఆ మర్నాడే తన ఇంటికి వెళ్ళాడు. అయ్యంగార్ ఎంతో ప్రేమగా సత్యం చేతులు పట్టుకొని, సత్యం, నేను నిన్ను అనవసరంగా కోప్పడ్డాను, కొట్టాలనుకున్నాను కూడా. వీటికి పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. సత్యం, సార్, మీరెక్కడా నేనెక్కడా, మీకు నాతో ఫ్రెండ్షిప్ ఏమిటి అని అడిగారు. దానికి ఆయన, నాయనా, స్నేహానికి వయస్సు, చదువు ప్రధానం కాదు, హృదయమే ప్రధానం. నీవు చాలా మంచి పిల్లవాడివి అని అన్నారు. బాలునితో స్నేహం చేసే ఉపాధ్యాయుని కన్నారా, వయసు కన్నా మనసు మిన్ననయ్య వారిని కన్నారా. ఇదే సాయి పద్ధతి, అదే మనకు సద్గతి. ఇదే సాయి పద్ధతి, అదే మనకు సద్గతి.
తరణి, రమేష్ చెప్పిన స్వామి జీవితంలోని ఈ సంఘటన నిర్మలమైన స్నేహంలో ఏ విధమైన తారతమ్యాలకు స్థానం లేదని నిరూపిస్తుంది. మంచితనం, సత్యం చెప్పడం లాంటి పవిత్రమైన విషయాలు ఎంతటి వారినైనా కరిగిస్తాయి, కదిలిస్తాయి. బాగా చెప్పావు జాహ్నవి. ఎట్టి పరిస్థితులలోనూ సత్యాన్ని వదలవద్దు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసత్యం చెప్పవద్దు. మీ తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా పర్వాలేదు, మీరు మాత్రం సత్యమే పలకండి. సత్యమునుకున్న శక్తి అనుబాముకు కూడా లేదు. యార్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సత్యమును ఎలా పలకాలో కూడా స్వామి చెప్పారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. మీరు పలికే సత్యం ఉద్వేగకరంగా ఉండకూడదు. అయినా సత్యం చెప్పాలనుకుంటే ఇదే సత్యం అంటూ గట్టిగా చెప్పనక్కర్లేదు. సత్యమును శాంతంగా పలకాలి, ప్రియంగా హితంగా చెప్పాలి. క్రోధము, ద్వేషము, అసూయ వంటి దుర్గుణాలను త్యజించాలి అని తన స్నేహితులకు బోధించారు. చాలా బాగా చెప్పావు తరణి. ఇప్పుడు నువ్వు ఒక చిట్టి. సరే, ఫస్ట్ బాగా మిక్స్ చేస్తాను. ఇదిగో మన నెక్స్ట్ టాపిక్. ఏది నాకివ్వు, చూసి చెప్తా. వావ్, ఇంట్రెస్టింగ్. గిఫ్ట్స్. ఐ లవ్ గిఫ్ట్స్. నీకే కాదురా కుందన, అందరికీ గిఫ్ట్స్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ మన స్వామి అంటారు, ఎదుటివారి హోదా లేదా సంపద చూసి వారి నుంచి ఏదో ఆశించి మనం స్నేహం చేయకూడదు. స్నేహబంధం మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అన్నట్లుండకూడదు. అలాగే వారికి భయపడి కూడా స్నేహం చేయకూడదని. హే, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి పేరు మీరు వినే ఉంటారు కదా. ఉరవకొండలోని వారింటి తోటలోనే కదా సత్యం అవతార ప్రకటన చేసింది. ఎస్, వారి అబ్బాయి నరసింహదాస్ కూడా సత్యానికి స్కూల్మేట్. సత్యం తన స్నేహితులు సత్యాన్ని ఎంతగా ప్రేమించేవారో వివరించే ఒక సంఘటన ఆయన మాటల్లోనే విందాం. అప్పటికి ఆయన కూడా స్వామి వయసు గలవాడే. శిరస్తదారు కొడుకు రమేష్, సురేష్ మరియు సత్యంతో పాటు ఒకే బెంచి మీద కూర్చునేవారు. మేమంతా ఒకటే క్లాస్ చదువుతుంటిమి. అయితే నాది వేరే సెక్షన్. ఒక తూరి స్కౌట్గా వెళ్ళడానికి పిల్లకాయలందరికీ కాకి చొక్కా, కాకి నిక్కర్ కావాల్సి వచ్చే. సంవత్సరం అంతా ఒకే చొక్కా, ఒకే నిక్కర్తో గడుపుతున్న రాజుకు అవి కొనుక్కోవడం చాలా కష్టం. అలాగని అవి లేవని చెప్తే కుటుంబానికి అగౌరవంగా ఉంటుంది. కాబట్టి సత్యం అలా చెప్పకుండా తన తోటి పిల్లలతో నాకు ఒళ్ళు సరిగా లేదు కాబట్టి నేను రాలేను అని చెప్పాడు. కానీ క్లాస్ పిల్లలు ఊరుకునేదే లేదు. ఇంటికొచ్చి మరీ బలవంతం చేశారు. క్లాసులో కూడా ఒక్కటే అల్లరి. అప్పుడు ఏం జరిగిందో ఎరుకనా? సత్యం పరిస్థితిని పక్కనే ఉన్న రమేష్ చక్కగా కనిపెట్టాడు. రమేష్ కూడా సత్యం అంత ఎత్తే ఉండేవాడు. తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నాకు కాకి డ్రెస్ అంటే చాలా ఇష్టం, నాకు 2 జతలు కుట్టించవా అని అడిగాడు. వాడు కోరినట్లుగానే ఆయన 2 కాకి చొక్కాలు, 2 కాకి నిక్కర్లు కుట్టించాడు. రమేష్ ఒక జత కాకి దుస్తులను కాగితంలో చుట్టి సత్యం డెస్క్లో పెట్టి దానిపై ఒక చీటీ రాశాడు. రాజు, నేను నీ తమ్మునితో సమానం. ఈ డ్రెస్సును నీవు తీసుకోకపోతే నేను చచ్చిపోతాను, రైలు కింద పడతాను. కాబట్టి ఈ డ్రెస్సును నీవు తీసుకోవాల్సిందే అని ఆ చీటీలో రాశాడు. సత్యం ఆ చీటీని చూసి చించేసినాడు. దానికి జవాబుగా, రమేష్, నేను నీ బ్రదర్తో సమానమే. అయితే ఈ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలుంటే మన మధ్య స్నేహం చెడిపోతుంది. స్నేహం పెరగాలంటే కేవలం ప్రేమను మాత్రమే ఇచ్చిపుచ్చుకోవాలి. కాబట్టి మన మధ్య స్నేహం పెరగాలంటే ఈ డ్రెస్సును నీవు వెనక్కు తీసుకుపో అని ఆ చీటీలో రాసి అక్కడ పెట్టినాడు. తర్వాత ఏం జరిగింది? ఆ రోజుల్లో పిల్లలు సత్యమాజ్ఞను ఉల్లంఘించేవారు కాదు. రమేష్ కూడా స్వామి చెప్పినట్లే నడుచుకునేవాడు. అయినా రమేష్కి అలాంటి ఐడియా రావడం ఎంత గ్రేటో కదా. పుచ్చుకొను సంబంధం స్నేహం కానే కాదండు, ప్రేమే చెలిమికి పునాది అను సాయి కథను కన్నారా. సాయి పద్ధతి అదే ఇచ్చును సద్గతి, ఇదే సాయి పద్ధతి అదే ఇచ్చును సద్గతి.
ఇప్పుడు నేను చిట్టిస్తా. నిస్వార్థ ప్రేమ. మంచి స్నేహితుల వల్ల మనలో మంచి మార్పు కలుగుతుంది. స్వామి వంటి మిత్రుడు దొరికిన పిల్లలు ఎంత అదృష్టవంతులో. ఒకరోజు పిల్లలందరూ మాట్లాడుకుంటున్నారు. రాజు మనకు ఎన్నో మంచి విషయాలు బోధిస్తున్నాడు, కానీ అందులో ఒక్కటైనా మనం ఆచరణలో పెడుతున్నామా అని చర్చించుకున్నారు. ఎవరెంత ఆచరణలో పెడుతున్నారని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అందులో ఒకడు, ఎట్టి పరిస్థితిలోనైనా నేను సత్యమే పలకడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. మరొక పిల్లవాడు, రాజు బోధించే మంచి విషయాలని పాటించడం నాకు సాధ్యం కాదు, కానీ రాజు మాటలు వినడమే గొప్ప ఆనందం. రాజు అంత మధురంగా అంత ప్రేమతో బోధిస్తుంటే వినకుండా ఎలా ఉండగలం? రాజు అంటే నాకెంతో ప్రేమ అన్నాడు ఆ పిల్లవాడు. నీకు మాత్రమే రాజు అంటే ప్రేమనా, మాకు లేదా అన్నారు మిగిలిన పిల్లలు. ఈ విధంగా రాజు ప్రేమ కోసం పిల్లలందరూ ప్రాకులాడుతూ వచ్చారు. కేశన్న, రంగన్న, సుబ్బన్న, రామన్న ఇంకా ఎందరో పిల్లలు సత్యానికి స్నేహితులు. పేరుకే స్నేహితులు కాదు, ప్రాణ స్నేహితులు. ఎప్పుడూ సత్యం వెంట తిరుగుతూ ఉండేవారు. సత్యం పట్ల వారికున్న కల్లా కపటం లేని ప్రేమ వివరించడం అసాధ్యం అంటున్నారు కేశన్న. మా అందరినీ చూస్తే సత్యానికి చాలా ప్రేమ. మాకు కూడా సత్యం అంటే వల్ల మాలిన ప్రేమ. మా జట్టులో సుబ్బన్న 7 సంవత్సరాల పిల్లవాడు. సత్యం తలను తన తొడ మీద పెట్టుకొని, రాజు నువ్వు చాలా శ్రమపడ్డావు, కాసేపు విశ్రాంతి తీసుకో అనేవాడు. ఏమబ్బా అట్లా చేస్తా ఉంటివి అని నేను అడిగితే, సత్యం తలను తన తొడ మీద పెట్టుకోవడం వల్ల ఇంతకు ముందున్న నొప్పంతా పోయింది, నాకేదో తెలియని ఆనందం కలిగింది అనేవాడు. దాంతో తమ తొడపై తలపెట్టి పడుకోవాలని మిగిలిన పిల్లలంతా సత్యాన్ని బతిమిలాడేవారు. అందరికీ ఒక అవకాశం లభించాలనే ఉద్దేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదేమిటంటే సత్యం వారిలో ఒక్కొక్కరి తొడపై 50 అంకెలు లెక్క పెట్టేంత వరకు తలపెట్టి పడుకోవాలి. సత్యానిది జాలిగుండే, ఎవ్వరినీ కాదనేవాడు కాదు. అందరికీ సంతోషం అయ్యేలా వాళ్ళు అడిగినట్టే చేసేవాడు. నిప్పులు తొలగి ఆనందం లభించు మార్గం ఒకటుంది. సాయి కథలోని ఆవైనం చక్కగా చూద్దాము రండి. బాల సద్గురు మాటలు వింటే బాధలే మాయం. సాయి బాటలో సాగుతూ ఉంటే లోకమే స్వర్గం, లోకమే స్వర్గం. జాహ్నవి, ఇప్పుడు నీ ఛాన్స్. చిట్టి. సరే, ఇదిగో. సరిదిద్దటం. మరి స్వామి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎలా సరిదిద్దేవారు? స్నేహానికి కులమత భేదాలు లేవని స్వామి చిన్నతనంలోనే చెప్పారు. ఆ రోజుల్లో పుట్టపర్తిలో మహమ్మదీయులు కూడా చాలామంది ఉండేవారు. వారు పీర్ల పండుగ జరుపుకునేవారు. ఆ పండుగలో కొందరు హిందువులు కూడా పాల్గొని పూజలు చేసేవారు. అవును జాహ్నవి, మతము ప్రధానం కాదు, నీతియే ప్రధానం. నీతియే ప్రాణ సమానం. కాబట్టి మత భేదాలను దూరం పెట్టి మీరు కూడా అందరితో స్నేహంగా ఉండండి, మీరు కూడా పీర్ల పండుగలో పాల్గొనండి అని సత్యం పిల్లలకు చెప్పేవాడు. వారిలో ఒక పిల్లవాడు, రాజు దీనికి మా అమ్మా నాన్నలు ఒప్పుకోరు అన్నాడు. అప్పుడు సత్యం, నాయనా నీవు మానవుడవు, నీది మానవ కులము, నీది ప్రేమ మతము, ఇటువంటి ఏకత్వాన్ని ఎప్పుడూ లక్ష్యం నుంచుకొని అతనికి బోధించాడు. మానవతయే మన కులం, మానవతయే మన మతం. మానవత్వం
ఇష్టములు. అంతేకాదు జాహ్నవి, సహవాస దోషం వల్ల చెడు అలవాట్లు అబ్బుతాయంటారు. కానీ మంచి స్నేహితుల వల్ల అవి దూరమై మనలో మంచి అలవాట్లు డెవలప్ అవుతాయి. దీనికి స్వామి బాల్య స్నేహితులే ఉదాహరణ. సత్యం ఫ్రెండ్ సర్కిల్లోని రంగన్న ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ ఏమంటున్నారో చూద్దాం. సత్యం మా అందరినీ దగ్గరికి పిలిచి ఎన్నో సంగతులు చెప్పేవాడు. అవి ఆధ్యాత్మిక విషయాలంటారని తరువాత తెలిసింది. మీరు కాయగూరలు లాంటి సాత్విక ఆహారం మాత్రమే తినాలి, మాంసం తినకూడదు. మాంసం కోసం నోరు లేని జీవాల్ని చంపకూడదు, చేపల్ని పట్టకూడదు అని చెప్పేవాడు. మన పొట్ట కోసమో బ్రతుకు తెరువు కోసమో ఇన్ని ప్రాణాలు తీయడం మంచిది కాదని చెప్పేవాడు. మద్యపానం, ధూమపానం వంటి చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పేవాడు. మా ఊర్లో కోడి పందాలు, ఎడ్ల పందాలు జోరుగా జరిగేవి. ఒకదానికంటే ఒకటి వేగంగా పరిగెత్తాలని ఎడ్లను ఇష్టం వచ్చినట్లు కొట్టేవారు, తోకలు మెలేసేవారు. సత్యం పిల్లలను ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి, ఇదిగో ఆ బండి మీది, మీ నాన్నగారికి చెప్పి ఆ ఎడ్లను కొట్టకుండా చూసుకో అని చెప్పి పంపేవాడు. ఆ విధంగా పిల్లల ద్వారానే పెద్దవారిలో మార్పు తీసుకువచ్చాడు. పుట్టపర్తిలో కోడి పందాలు, ఎడ్ల పందాలు మా సత్యమే మాన్పించాడు. మాంసభక్షణ చేయకండి, మదిరపానము మానుకోండి, జీవహింసను మానితోటి జీవులను ప్రేమించరండి, అనుచు పిల్లలతోనే పెద్దల మనసు మార్చిన సత్య సాయికి ఇవిగో హారతులు, ఇవిగో హారతులు, ఇవిగో హారతులు, ఇవిగో హారతులు. సరే, ఇప్పుడు నేను చిత్తిస్తాను. ఏంటిది? మంచి విషయాలను ప్రోత్సహించటం. కరెక్ట్ కదా. మన తప్పులను సరిదిద్దటంతో ఆగిపోకుండా మనల్ని మంచి మార్గంలో నడిపించేదే రియల్ ఫ్రెండ్షిప్. అవును, స్వామి తోటి పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలు బోధించడమే కాదు, ఆధ్యాత్మిక శిక్షణ కూడా ఇచ్చారు. ఆ రోజుల్లో గ్రామంలో ఏవో దయ్యాలు భూతాలు ఉన్నాయని అందరూ భయపడేవారు. అప్పుడు సత్యం వారిని కూర్చోబెట్టి దయ్యం లేదు, భూతం లేదని వారికి ధైర్యం ఇచ్చాడు. దైవ ప్రార్థనతో కలరా, ప్లేగు రోగాలను తరిమి కొడదామని వారిలో ఉత్సాహం నూరిపోశాడు. 3 రోజులు భజనలు చేసుకుంటూ తిరిగేటప్పటికీ కలరా, ప్లేగు మటుమాయమయ్యాయి. పిల్లలకి భయం పోయింది. ఆ పిల్లల తల్లిదండ్రులు, రాజు నువ్వు మా పిల్లలకు మంచి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, భద్రతను చేకూర్చావు. నీకు ఏ చదువు తెలుసో ఆ చదువే మా పిల్లలకు కూడా బోధించు, ఇతర చదువులేవి మా పిల్లలకు అక్కర్లేదు అన్నారు. వారి కోరిక ప్రకారం ట్యూషన్లు చెప్పినందువల్ల సత్యాన్ని ట్యూషన్ మాస్టర్ అని పిలిచేవారు. దెయ్యాలు పిశాచాలు లేవు మిత్రులారా, దైవ విశ్వాసంతో గొప్ప జబ్బులను పరిమార్చుదాం. అన్న సత్య సాయి బోధ చూపే మార్గము ప్రజలకి, ఆనాటి నుంచి ట్యూషన్ మాస్టర్ ఆయ సత్య జనులకి, ఆనాటి నుంచి ట్యూషన్ మాస్టర్ ఆయను సర్వజనులకి, ఆనాటి నుంచి ట్యూషన్ మాస్టర్ ఆయ
సత్య జనులకి ఆనాటి నుంచి ట్యూషన్ మాస్టర్ ఆయను సర్వజనులకి. సత్యం వారికి అక్షరాలతో పాటు చక్కని విలువలు కూడా నేర్పుతూ ఉండేవాడు. గ్రామంలో ఎవరైనా చెడ్డవారుంటే వారి జోలికి వెళ్ళకూడదు, చెడ్డవారి మాటలు వినకూడదు, మాట్లాడకూడదు. వీరిలాంటి వారు, వారలాంటి వారు అనే విమర్శలకు చోటివ్వకూడదు. సద్గుణాలను పెంచుకోవాలి. మీ తల్లిదండ్రులను గౌరవించాలి. ఎవరికి అపకారం చేయకూడదు, ఎవరి మనసు బాధ పెట్టకూడదు. మన పనిని మనం సక్రమంగా చేసుకోవాలి. సమాజ సేవలో పాల్గొనాలి. మనకు తెలిసిన మంచిని 10 మందికి బోధించాలి. ఇలాంటి మంచి విషయాలు బోధించటం వల్ల ఆ పిల్లలలో క్రమంగా మంచి మార్పు వచ్చింది. మరి మన ఫ్రెండ్స్ మంచివారని, మనము రైట్ పాత్లో వెళ్తున్నామని మనకి ఎలా తెలుస్తుందో? సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దామా? దేవుడికి దగ్గర చేయటం. హే, చూసావా, నీ డౌట్కి స్వామి వెంటనే ఆన్సర్ ఇచ్చేశారు. ఏంటి? నాకు అర్థం కాలేదు. ఏం లేదురా, మన ఆలోచనలు, పనులు మనల్ని దేవుని వైపుకు నడిపితే మనం రైట్ పాత్లో ఉన్నట్లే అని స్వామి చెప్తారు. ఒక మంచి స్నేహితునిగా స్వామి కూడా అదే చేశారు. స్వామి కొంతమంది పిల్లలకు శిక్షణ ఇచ్చి వారిచే పండరి భజనలు చేయించేవారు. ఆ పిల్లల కాళ్ళకు గజ్జలు, కరతాళాలతో భజన చేసుకుంటూ వీధులు తిరుగుతూ నిద్రలో ఉన్న వారిని మేల్కొల్పేవారు. ఆ పిల్లల చేత భజన చేయించడం ప్రారంభించిన తర్వాత గ్రామస్తులు తెల్లవారుజామున 5 గంటలకే లేచి స్నానాలు చేసి దైవ ప్రార్థన చేసేవారు. పుట్టపర్తి గ్రామంలో మొదటిసారి నగర సంకీర్తన, దైవ చింతన ప్రారంభం కావడం చిన్ని సత్య వల్లనే. ఇవన్నీ నేర్పిన సత్యంను వేదాంతి అని పిలిచేవారు. నవవిధ భక్తి మార్గాలలో ఆ భగవంతుని పట్ల స్నేహభావం పెంపొందించుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైనది అంటారు స్వామి. దానినే సఖ్యభక్తి అంటారు. సత్యంతో బాల్య స్నేహితులైన నరసప్ప అనుబంధం అందుకు చక్కని ఉదాహరణ. స్వామితో చెలిమిని నరసప్ప గారి మాటల్లోనే వినాలి. నేను వయసులో స్వామి కన్నా పెద్ద. సత్యం పండరి భజనను ప్రారంభించినప్పుడు నేను తనతోనే ఉన్నాను. మేమిద్దరం 5 వరకు కలిసే చదువుకున్నాం. తరువాత నేను బడికి వెళ్ళడం మానేశాను. అప్పుడు సత్యం, నరసప్ప, చదువు మానేస్తే మానేశావు, కానీ నాతో స్నేహం వదిలిపెట్టకు. నేను బుక్కపట్నం పోయేటప్పుడు చిత్రావతి వరకు తోడురా. మరలా పాఠశాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు చిత్రావతి వద్ద వేచి ఉండు అని స్వామి అన్నారు. అలాగే సత్య, నీ స్నేహం నేను వదులుకోగలనా అని చెప్తి. ఆనాటి నుండి స్వామి బుక్కపట్నం స్కూల్ని వదిలేసేదాకా ప్రతిరోజు ఇలాగే చిత్రావతి వరకు తోడు రావడం, మరలా ఇంటబెట్టుకొచ్చేది. హరిజనులను చిన్నచూపు చూసే ఆ రోజుల్లోనే స్వామి పెద్దలను ఎదిరించి వారింటికి వెళ్ళేవారు. గంగప్ప ఇంట్లో వారితోనే కలిసి భోజనం కూడా చేసేవారు. కర్ణం సుబ్బమ్మ గారు కూడా వారితో వెళ్ళేవారు. మొదట్లో గంగప్ప, మేము హరిజనులం, మా ఇంట్లో భోజనం మీకు తగదేమో, ఒక్కసారి ఆలోచించండి అనేవాడు. మీరు హరిజనులు అంటే దేవుని బిడ్డలు, అంటే నాకు ఆత్మబంధువులు అన్నమాట అనేవారు స్వామి. స్వామి చూపిన ఆప్యాయతకు గంగప్ప, నరసప్ప ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. అంటరాని వారు అంటూ సాయి దృష్టిలో లేనే లేరు. అన్ని హద్దుల చెరిపివేసి ఆప్తుడాయను ప్రజలకి, బోధించే సమతను జనులకి. అన్ని హద్దుల చెరిపివేసి ఆప్తుడాయను ప్రజలకి, బోధించే సమతను జనులకి. ఇంకిదొక్కటే చిట్ మిగిలింది. ఇదేంటో చూసేద్దామా? ఎప్పటికీ నిలిచిపోయేది. నిజమే కదా, ఎప్పటికీ మన ఫ్రెండ్స్ మనతోనే ఉంటే ఎంత బాగుంటుందో కదా. కానీ అలాంటి ఫ్రెండ్స్ ఉంటారా? ఉండాలి, అప్పుడే అది నిజమైన స్నేహం అవుతుంది. అవును, ఇందాక చెప్పుకుంటున్నాం కదా, నా స్వామితో నరసప్ప గారి స్నేహం అంతటితో ముగిసిపోలేదు. నరసప్ప మంచి నటుడు, గాయకుడు కూడా. ఆయన గయోపాఖ్యానం, వీధి నాటకం వేసేవారు.
ఆ నాటకం ద్వారా స్వామికి మరింత దగ్గరైన సందర్భం నర్సప్ప గారు ఇలా వివరిస్తున్నారు. మాతో ఆడి పాడిన సత్యం స్వామిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందారు. తనని చూడడానికి విపరీతంగా జనాలు రావడం మొదలైంది. మందిరంలో నాటకాలు జరుగుతూ ఉండేవి. గయోపాఖ్యానం నాటకం వేయాలని నేను కూడా ఆశపడేవాడిని. కానీ అడగడానికి కొంచెం మొహమాటంగా ఉండేది. అలా మదన పడుతున్న సమయంలో ఒకనాడు మందిరంలో గయోపాఖ్యానం ప్రదర్శించు అని స్వామి కబురు చేశారు. నాకు మహదానందమైంది. మా నాటకం ఎంతో రసవత్తరంగా జరిగింది. కానీ స్వామి పెద్దలతో మాట్లాడుతూ ఉండిపోయారు. మా నాటకం బాగుందని ఒక్క మాట అనలేదు. నిజం చెప్పాలంటే నేను చాలా బాధపడ్డాను. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. ఆ మరుసటి రోజు చెప్పా పెట్టకుండా స్వామి మా ఇంటికి వచ్చారు. నరసప్ప, రాత్రి నీతో మాట్లాడలేకపోయాను. నీ నాటకం నాకు కన్నీళ్ళు తెప్పించింది. అంత బాగుంది, చాలా చక్కగా పాడావు అని స్వామి అన్నారు. ఆ మాటలు విన్న నాకు ఆనందంతో నోట మాట రాలేదు. ఇదైన తరువాత ఒకనాడు చిత్రావతి ఇసుకలో కూర్చున్నప్పుడు, నరసప్ప, నీకేదైనా కోరికలుంటే చెప్పు, నేను తీరుస్తాను అని స్వామి అడిగినారు. మీతో స్నేహమే నాకు మహాభాగ్యం. నాకు ఇంకేం కోరికలుంటాయి స్వామి అని చెప్పాను. కానీ స్వామి అంతటితో వదలలేదు. మరలా ఇట్లానే అడిగినాడు. ఇక అప్పుడు షిరిడీ సాయి ఫోటో చూశాను. ఆయన కథలను విన్నాను. షిరిడీ దర్శనం చేసుకోవాలనుకున్నాను. ఒక్కమారు షిరిడీ వెళ్ళాలనుంది స్వామి అని చెప్పాను. అప్పుడు స్వామి, ఒక్కసారి కళ్ళు మూసుకో అని అన్నారు. కొద్ది క్షణాలలోనే స్వామి నా భుజం తట్టి, ఇంతసేపు ఎక్కడున్నావు బంగారు అని అడిగినారు. ఏమని చెప్పను? ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ షిరిడీ సాయి మందిరంలో ఆయన విగ్రహాన్ని చూశాను, సమాధిని చూశాను. సాయి పాదాలకు మొక్కలన నా కోరిక తీరింది స్వామి. గయోపాఖ్యానంత స్వామి ప్రేమ పొందెను నరసప్ప. చిత్రావతిలో షిరిడిని చూసిన చక్కటి గాథ వినరప్ప. సాయే సర్వజ్ఞుడు, సాయే మన దేవుడు, సాయే సర్వజ్ఞుడు, సాయే మన దేవుడు, మన సాయే మన దేవుడు, సత్య సాయే మన దేవుడు. మరొక సంగతి, నరసప్ప యోగక్షేమాలు స్వామికి తెలియనివి కావు కదా. అయినా స్వామికి తెలియందేముంటుంది రోహిత? నరసప్ప నోరు విప్పి చెప్పకపోయినా మరో మారతను ఆదుకున్నారు. 1977లో చిత్రావతికి వరదొచ్చి హరిజనవాడలో ఇల్లు కూలిపోయాయి. ఆ సమయంలో నరసప్ప సహాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగారు. అప్పుడు స్వామి ఆయనకు కబురంపి, కష్టాల్లో ఉన్నప్పుడు కుచేలుడు సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని అడిగారు. కృష్ణుని వద్దకు స్వామి అన్నారు నరసప్ప. మరి నువ్వు నా దగ్గరకు రాకుండా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతావెందుకు అని ప్రేమగా మందలించారు. హరిజనుల కోసం అన్ని సదుపాయాలతో 60 పక్కా ఇళ్ళు నిర్మించారు. ఆ వాడకు సాయి నగర్ అని పేరు పెట్టారు. మళ్ళీ వరదలొచ్చి ముంచెత్తకుండా కరకట్ట కూడా కట్టించారు. అయినా స్వామి ప్రేమకు అవధులే లేవు. అవునవును, అంతేకాదు స్వామి ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. శ్రీహరి చేసిన సహాయం హరిజనవాడకు ఆనందం. మారే మనుషుల కన్నా మారిని భగవంతుడే శ్రేష్టం. మాటేస్తే మడుమ తిప్పని సాయినే చూడు. స్వార్థ మెరుగని సేవ ఏదో తెలుసుకోలేడు, 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 తెలుసుకోలేడు.
అందుకే నరసప్ప స్వామికి నేనంటే ఎంతో ప్రేమ. వారితో మైత్రి వల్లనే నా జన్మ ధన్యమైంది. ఆడాం పాడాం సహచర్యం చేశాం. ఇంకా ఇంతకన్నా నా జన్మకేం కావాలి? నా ఆరోగ్యం, సంస్కారం, భాష అన్నీ వారి ప్రసాదమే అంటారు. స్వామి ఫ్రెండ్లీనెస్, స్నేహితులతో ఎలా ఉండాలో తెలిపి ఇలాంటి ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్స్ ఎంత చెప్పుకున్నా తక్కువే. టుడే ఇస్ ద బెస్ట్ డే ఫ్రెండ్స్. ఇవన్నీ విన్నాక నాకు కూడా స్వామిలాగా అందరికీ మంచి ఫ్రెండ్ అవ్వాలనుంది. అవును, ఈ క్వాలిటీస్ అన్నీ మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన లైఫ్ ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడు మాకే కాదు, ఎప్పటికీ అందరికీ మీ లైఫ్ ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్. We love you, Swami.